ఇన్ని రోజులు వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అంటోళ్ళు. కానీ ఇప్పుడు తిండి తినాలంటే ఈ గోదావరి వాళ్ళకు అల్లుడు కావాలంటారు. ఎక్కడ తిండి ఏం తిండి, పండుగకు అల్లుడు వస్తుండని చెప్పేసి ఆ మర్యాదలు దుడురి. అబ్బా ఏదేమైనా ఈ పిల్లగాడు అదృష్టవంతుడు పొండ్రి. చెప్తుంటే నాకే ఊరుళ్ళు వస్తున్నాయి ఉల్లా. అగో గా టేస్ట్ మీరు కూడా వేయిర్రి. అబ్బర కొడుకు ఏందిది చూస్తుంటేనే కడుపు నిండుతుంది కదా. అసలే గోదావరిలో ఉంటారు. గోదావరిలో ఆతిథ్యం అంటే మామూలుగా ఉంటదా? ఇగో చూడురికి అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం అల్లవరం ఊళ్ళే జంగా బుజ్జన్న మీనాక్షి అల్లుని కోసం ఎన్ని రకాల వంటలు వండిరో చూడుర్రి. అబ్బో ఇలా లేదంటూ లేదు కదా. సంక్రాంతికి వచ్చే అల్లుని కోసం గిన్నె వంటలు వండింది. అగ చూడురి ఇంటికి మంచిగా కలర్లు వేసి లైట్లు వేసి పూలు కట్టి తయారుగా పెట్టిర్రు. నా పేరు జంగా బుజ్జి, అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం. మా అల్లుడు సంక్రాంతి పండుగకి తీసుకువచ్చి ఏదన్నా కొత్తగా విందు ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో 365 రకాలు అని అనుకున్నాను. కానీ 630 రకాలు అది ఏదన్నా కొత్తగా ఆలోచించాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగినది. యాక్చువల్గా మా అల్లుడు జర్నీలో ఉంటారని నేను 365 రోజులకి రోజుకు ఒక ఐటమ్ చొప్పున 365 ఐటమ్స్ అని అనుకున్నాను. కానీ 630 రకాల ఐటమ్స్లో డ్రై ఫ్రూట్స్ ఎన్వి ఐటమ్స్, ఎన్వి పికిల్స్, మామూలు పికిల్స్, ఆల్ వెరైటీస్తో ఈ విందు ఏర్పాటు చేయడం జరిగింది. అగో అల్లుడు గారు రాగానే పూలదాటలు వేసి ఎదుర్కొని చక్కగా తిండి దగ్గరికే తీసుకుపోయిర్రు. అబ్బో దర్చుకోగల పిల్లగాడు. మరి తక్కువ వంటలా ఇంట్లో లేదంటూ లేదు. స్నాక్స్, పచ్చళ్ళు, పెరుగు తీరొక్క తీరు. అగో కూల్ డ్రింక్స్ కూడా బాగానే పెట్టిరుగా. ఇవే కాదు ఫారిన్ మందు కూడా తీసుకొచ్చి పెట్టిర్రట చూడుర్రి. అబ్బా అదృష్టవంతుడే పిల్లగాడు. ఈ వంటలు చూస్తుంటేనే మనకే కడుపు నిండుతుంది. ఇక తింటే ఒక్కొక్కటి తింటే ఎట్లుంటదో రకంగా చెప్పాలంటే ఇది పెద్ద పరీక్షే అల్లునికి. అల్లవరం అనే గ్రామంలో బుజ్జి అంకుల్ మా డాడీకి ఒక మంచి స్నేహితులు, అలాగే బంధువులు. ఆయన మమ్మల్ని ఎందుకు ఆహ్వానించారు. ఆయన ఎప్పుడు కూడా సింధు సాంప్రదాయాలకి అన్నిటినీ గౌరవం ఎక్కువ ఇస్తూ ఉంటారు. అలాగే ఒక మంచి ఐడియాతో ముందుకు రావాలని, ఒక మంచి ఐడియాతో ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలని వాళ్ళ అల్లుడి గారికి మంచి విందు అనేది ఏర్పాటు చేశారు. ఆయన 365 ఐటమ్స్ అని అనుకున్నారు. కాకపోతే అది 600+ ఐటమ్స్ కింద మారేది. ఇది ఒక చాలా మంచి గర్వంగా కూడా చెప్పుకోవచ్చు. ఇలా ఒక చిన్న గ్రామంలో ఇంతలా చేయడం, ఆయన ప్రతి ఒక్కటి కూడా ఎవరొక హెల్ప్ లేకుండా కూడా ఆయన ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చారు. ఆయన మాత్రం ఆయన్ని అందరూ కోరుకుంటారు కూడా. అలాగే ఇంత మంచిగా ఏర్పాటు చేసిన ఈయనకి మాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అంకుల్ మీరు కూడా సంక్రాంతి థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. అల్లునికే కాదుల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు అట్నే బంధువులకు అందరికి ఇరుగుళ్ళకు పొరుగోళ్ళకు ఊరోళ్ళకు అందరు కలిపి 40 రకాల వంటలు కూడా వండి పెట్టిర్రట. అబ్బబ్బా ఎంత గొప్ప మనసు, ఎంత పెద్ద మనసు నీదన్నా. ముందుగాలనైతే మొత్తం 365 కూరలు వండుదాం అనుకున్నారంట రోజుకొకటి లెక్క. కానీ అవి 630 అయ్యేసరికి ఆలే నమ్మలేకుండా అయిపోయింది అనుకోరాదు. ఇక సంక్రాంతి అంటే పెద్ద పండుగ కాబట్టి గుర్తుండిపోయేటట్టు గీ తీర్ల మర్యాదలు చేసిర్రు అల్లునికి. ఇంకేముంది అల్లుడు గారు ఇవన్నీ తిని బిడ్డను మంచిగా చూసుకో. ఇక మరి అనవట్టిరు ఈ ముచ్చటరికైనా పబ్లిక్.